మోడీ ఏదైనా సరే తను నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటది, పర్ఫెక్ట్ అమలు చేస్తారనడానికి సజీవ సాక్ష్యం. ఈ అంశానికి చారా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అభివృద్ధి అనేది ఏముంది, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ మాత్రం జరుగుతుంది, దానిలో మోడీ గొప్పే ఉంది అని చాలా మంది కాంగ్రెస్ సానుభూతి పరులు అంటూ ఉంటారు. నిజమే, కానీ అనుకున్న ఒక ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేస్తేనే, లేదా కనీసం కొద్దిగా ఆలస్యంగా అయినా పూర్తి చేస్తేనే ఆ ప్రాజెక్టు మీద పెట్టుబడికి తగిన ఫలితం ఉంటుంది. లేకపోతే 100 కోట్లు అనుకున్న ప్రాజెక్ట్ 20 సంవత్సరాలు తగ్గితే 1000 కోట్లు ఖరీదయ్యే అవకాశం. పాకిస్తాన్తో గల ఇండస్ నీటి ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదుల్లో నీటి మీద భారత్ పూర్తి హక్కు ఉంది. అందుమూలంగా బోర్డర్లో పంజాబ్ లోని పఠాన్కోట్ జిల్లాలో రంజిత్ సాగర్ డ్యామ్ కి 11 కిలోమీటర్ల దిగువన రావి నది మీద షాపూర్ కాండీ డ్యామ్ ప్రాజెక్టు కట్టాలని 1979 అనుకున్నారు. అప్పుడే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య నీటి ఒప్పందం కుదిరింది. 1982లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 84లో పంజాబ్ ఈ ఒప్పందం రద్దు చేసింది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో దశాబ్దాల పాటు కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చలేకపోయింది. కేంద్రం కూడా నిధులు విడుదల నిర్లక్ష్యం చేసింది. 2008లో మళ్లీ మన్మోహన్ టైంలో దీన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటించిన 2013 వరకు సాగి 2013లో మొదలై 2014 మళ్లీ పడుకుంది. అంటే మనకు నీటిపై పూర్తి హక్కు ఉన్న ప్రాజెక్టు కంటే సుమారు 40,000 ఎకరాలకు పంజాబ్, కాశ్మీర్ రైతులకి నీరు అందించవచ్చని తెలిసిన 1979 వరకు, అంటే 32 సంవత్సరాలు అసలు అనుకోలేదు. పోనీ అనుకున్న తర్వాత కూడా మరో 30 సంవత్సరాల పైగా ప్రాజెక్టు పడుతుంది. దీనివల్ల మన హక్కు నీటిని పాకిస్తాన్ దాదాపు 65 సంవత్సరాలకు ఉపయోగించుకుంటుంది. లాహోర్ నగర నీటి సరఫరాలో సుమారు 40% ఈ రావి నది నుండే నీరు వస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చాక 2018లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య సయోధ్య కుదిర్చి నిధులు విడుదల మొదలుపెట్టారు. ప్రస్తుతం 98% పనులు పూర్తయి, మిగిలిన పనులు మార్చి నెల 31లోగా పూర్తయి ప్రాజెక్టు ప్రారంభించబడుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల రావి నది నుండి పాక్ వైపు వెళ్లే నీరు భారీగా తగ్గిపోతుంది. వర్షాకాలంలో అయితే అదనపు నీటి భారత్ నిల్వ చేసుకోవచ్చు. డ్యామ్ ఎత్తు 55.5 మీటర్లు, 2 పవర్ హౌసులతో 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2,700 కోట్లు. మొత్తానికి 1979లో ప్రారంభించబడి 2026లో, అంటే 45 సంవత్సరాలకి ప్రాజెక్టు పూర్తయింది అనమాట. ఇదే కాదు, మరికొన్ని ప్రాజెక్టులు కూడా నెహ్రూ ఇందిరాకాలం అనుకున్న నత్తనరికన ఇచ్చిన ప్రాజెక్టులు మోడీ వచ్చిన తర్వాత పూర్తి చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ 1961లో నెహ్రూ పునాది రాయిస్తే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రద్ధ పెట్టిన పనులు వేగవంతం చేసి 2017 పూర్తి ప్రారంభించారు. పోలవరం 1980లో ఇందిరాగాంధీ పునాది రాయిస్తే 2004 వరకు పడుకుని 2014 కొద్దిగా పూర్తి, 2014 తర్వాత వేగ పూర్చుకుని 2027 మొత్తం పూర్తవుతుందని అంటారు. పైన చెప్పిన షాంపూర్ డ్యామ్ 1970 అనుకుని 79లో రాష్ట్రాల ఒప్పందం అయి 82లో ఇందరు పునాది రాయేస్తే 2014 వరకు పడుకుని మార్చిలో పూర్తవుతుంది. చెనాబ్ రైల్ బ్రిడ్జ్ 1983లో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ ప్రాజెక్టుకి 83లో ఇందరు శంకుస్థాపన చేస్తే ముఖ్య లింక్ అయినటువంటి 2014 వరకు కనీసం పనులు కూడా జరగకపోగా ఈ బ్రిడ్జి 2017లో మొదలుపెట్టి 2025లో మోడీ ప్రారంభోత్సవం చేశారు. బోగీబిల్ బ్రిడ్జి 1985లో రాజీవ్ సమయంలో అస్సాం ఒప్పందంలో ఈ బ్రిడ్జి బ్రహ్మపుత్ర నది మీద కడతామని కేంద్రం ఒప్పుకుంది. కానీ 2002లో వాజ్పేయి గారి టైంలో నిర్మాణం ప్రారంభమైన నత్తనడిక నడిచి 2015 తర్వాత బాగా స్పీడ్ పుంజుకుని 2018లో మోడీ ప్రారంభించారు. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు, చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ 30-40 సంవత్సరాలకు పెండింగ్ లో ఉండి 10 సంవత్సరాలు పూర్తయిన మన్మోహన్ గారి 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి కాలేదు? చిత్తశుద్ధి లోపించడం, అవినీతి ఆరోపణలు, టార్గెటెడ్ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం. మోడీ 2014లో ప్రధాని కాగానే ముందు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించలేదు, సగం పూర్తయిన వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి నిధులు కేటాయించి స్వయంగా పనులు మానిటర్ చేసి అవి ముందు పూర్తయ్యేట్టు చూస్తూ కొత్త కూడా ప్రారంభించారు. అదే పని విధానంలో తేడా.